హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మరి మీరు ఎలా ఉన్నారని అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో వచ్చేసి కేవలం లేడీస్కి మాత్రమే అండి. ఈ వీడియో వచ్చేసి లేడీస్కి అయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఓకేనండి, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మన ఛానల్ని ఎవరైనా న్యూగా చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దగ్గర ఒకే ఒక్క బ్లౌజ్ ఉంటే మనము ఎన్ని శారీస్కి మ్యాచ్ చేయొచ్చో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇక్కడ చూడండి, నా దగ్గర ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ అనేది ఉందండి. ఇది శారీలు తీసుకున్నది కాదండి, నేనైతే బయట క్లాత్ తీసుకొని అయితే నేనైతే స్టిచ్ చేయించుకున్నాను. నేను ఈ బ్లౌజ్ని దరిదాపు ఒక 10 శారీస్ వరకు మనం ఎన్ని శారీస్కైనా కూడా మ్యాచ్ చేయొచ్చండి. అది ఎలాగో నేనైతే చూపిస్తానండి. ఫస్ట్ నేను ఈ బ్లౌజ్ను ఎంత తెచ్చుకున్నానో చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్ అయితే మీటర్ ఉందండి. ఈ బ్లౌజ్ అయితే మీటర్ ఉంది, దరిదాపు మీటర్ ఉందండి. మనలో చెస్ట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కదండి, అటువంటి వారికి ఒక మీటర్ క్లాత్ అయితే అవసరం అవుతుందండి. మనకు 80 సెంటీమీటర్స్ ఉన్నటువంటి బ్లౌజ్ పీసెస్ అనేవి అస్సలు సెట్ కావు. కాబట్టి మీరు కంపల్సరిగా ఎవరికైనా చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటే, అలాగే మీకు ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ కావాలనుకుంటే ఏం చేస్తారంటే, మీరు టాన్లో అయితే చింపించుకోవాలండి. టాన్లో అయితే కట్ చేయించుకోవాలి. టాన్లో మనకు 100 సెంటీమీటర్స్ తీసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుందండి. నేనైతే ఇదైతే టాన్లో అయితే కట్ చేయించుకున్నానండి. కట్ చేయించుకొని నేను ఏ విధంగా స్టిచ్ చేసుకున్నానో చూపిస్తాను చూడండి. నేనైతే ఎప్పుడు కుట్టించుకున్న బ్లౌజెస్ అనేవి ఈ విధంగా ఫుల్గా మనకైతే ఇంతవరకు వస్తుందండి. 3/4 హ్యాండ్ కాదండి, ఇదైతే ఇంతవరకు వస్తుంది. మోచేయికి పై వరకు అయితే వస్తుంది. ఎప్పుడైనా కానీ హ్యాండ్స్ అనేవి ఇంతవరకు అయితే పెట్టించుకోవద్దండి. కొద్దిగా బాగా లావుగా ఉంటారు కదండి, అటువంటి వారైతే హ్యాండ్స్ అనేది ఎప్పుడు కూడా ఇంతవరకు అయితే పెట్టించుకోండి. మోచేయి కన్నా కొద్దిగా పై వరకు పెట్టించుకోండి. పెట్టించుకుంటే మీకైతే లుక్ అనేది చాలా చాలా బాగా అయితే కనిపిస్తుంది. ఇంతవరకు హ్యాండ్స్ అనేది పెట్టించుకుంటే మనమైతే చాలా లావుగా అయితే కనిపిస్తాము. ఇదైతే ఒక చిన్న టిప్ అండి, నేనైతే ఫాలో అయ్యేది. నెక్స్ట్ ఈ విధంగా ఒక మీటర్ క్లాత్ అనేది తెచ్చుకొని మనమైతే ఈ గోల్డ్ కలర్ది ఒక మీటర్ క్లాత్ తెచ్చుకొని నేనైతే హ్యాండ్స్ అనేది ఈ విధంగా పెట్టించుకున్నాను. అలాగే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే సెట్ అవ్వాలంటే ఈ యొక్క పొడవు అనేది కొద్దిగా ఎక్కువగా అయితే పెట్టించుకోండి ఫ్రెండ్స్. పొడవు అనేది ఎక్కువగా పెట్టించుకుంటే మనకనేది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. బ్లౌజు పొడవు అనేది తక్కువగా అయితే అస్సలు పెట్టించుకోవద్దండి. నేనైతే చాలా సఫర్ అయ్యాను. డెలివరీకి ముందు అయితే మనం కుట్టించుకున్న బ్లౌజెస్ డెలివరీ తర్వాత మనకు అస్సలు సెట్టే కావండి. పైకి పోయినట్లు ఉంటాయి. లుక్ అనేది అస్సలు బాగా కనిపించదు. కాబట్టి ఈ పొడవు అనేది కొద్దిగా ఎక్కువగా అయితే పెట్టించుకోండి. అలాగే హ్యాండ్స్ కూడా ఈ విధంగా పొడవుగా ఉండే హ్యాండ్స్ పెట్టించుకోండి. చాలా చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మీరు బ్యాక్ సైడ్ అయితే బ్లౌజ్కి ఈ విధంగా థ్రెడ్స్ అనేవి ఈ విధంగా తాళ్ళు అయితే కుట్టించుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా థ్రెడ్ అనేది ఉంటుంది. ఈ థ్రెడ్కు మీరైతే ఈ విధంగా హ్యాంగర్స్ అయితే మీరు వేపించుకోవాలి. కంపల్సరిగా ప్రతి ఒక్క బ్లౌజ్కి ఈ విధంగా థ్రెడ్స్ అయితే పెట్టించుకోండి. మనకు భుజాలు ఏమన్నా జారిపోతూ ఉన్నట్లయితే ఈ థ్రెడ్స్ అనేవి కట్టుకుంటే మనకైతే పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ అనేది సెట్ అవుతుందండి. కంపల్సరిగా చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ని అయితే ఈ విధంగానే కుట్టించుకొని నేనైతే బ్యాక్ సైడు రౌండ్ నెక్ అనేది తీపించుకున్నానండి. అలాగే ముందర కూడా చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. బ్లౌజ్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుందండి. ఈ విధంగా అయితే బ్లౌజ్ అనేది కుట్టించుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇవైతే ఒక టిప్స్ అండి, ఎవ్వరు చెప్పరు మీకైతే, నేనైతే చెప్తున్నాను. ఈ హ్యాండ్స్ అనేది పెద్దగా పెట్టించుకోండి. అలాగే
లెంత్ కూడా బాగా పెద్దగా పెట్టించుకోండి. అలాగే వెనకల తాళ్ళు కంపల్సరీగా కుట్టించుకోండి. ఈ విధంగా కుట్టించుకుంటే బ్లౌజ్ అనేది చాలా చాలా బాగా ఉంటుందండి. ఓకేనండి, నేను ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ని ఎన్ని శారీస్కి మ్యాచ్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ శారీ వచ్చి ఇదండి. ఈ శారీకి అయితే నేను అస్సలు బ్లౌజ్ అనేది కుట్టించలేదండి. ఎందుకు కుట్టించలేదంటే దీంట్లో బ్లౌజ్ అనేది బాగలేదు కాబట్టి నేనైతే కుట్టించలేదు. ఆ బ్లౌజ్ అనేది ఒక 2 టైమ్స్ వేసుకుంటానే ఆ బ్లౌజ్ అనేది చినిగిపోతుంది. ఇకైతే మనకైతే మా అమౌంట్ కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి నేనైతే తక్కువ రేట్లో ఉన్న శారీస్కి అయితే నేను అస్సలు బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేయించుకోనండి. కాబట్టి నేను ఈ శారీలో ఉన్నటువంటి బ్లౌజ్ని అయితే నేను అస్సలు స్టిచ్ చేయించుకోలేదు. ఇక్కడ చూడండి గోల్డ్ కలర్ అనేది ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే మ్యాచింగ్గా ఈ బ్లౌజ్ని అయితే పెట్టానండి. ఈ బ్లౌజ్ని అయితే సెట్ చేశాను. నేనైతే ఫొటోస్ కూడా ఈ శారీ కట్టుకున్నప్పుడు ఫోటో ఏ విధంగా వచ్చిందో ఒక్కసారి చూడండి. నేనైతే ఇక్కడ పిక్ కూడా మీకు అనేది యాడ్ అనేది చేస్తానండి. చూడండి, ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చింది కదండి. అలాగే ఫ్లవర్స్ కూడా గోల్డ్ కలర్ అనేవి వచ్చాయి కదండి. కాబట్టి మనము దీనికైతే మిక్స్ అండ్ మ్యాచ్ చేసేయచ్చండి. ఈ విధంగా నేనైతే ఒక శారీకి అయితే బ్లౌజ్ అనేది సేవ్ చేశానండి. చాలా డెలివరీకి ముందు నేనైతే చాలా బ్లౌజెస్ ఇలాగ స్టిచ్ చేసుకొని 50 బ్లౌజుల వరకు నేను వేస్ట్గా పడేసినవి ఉన్నాయండి. ఇంక అప్పటి నుంచి ఇకైతే బ్లౌజెస్ కుట్టించడమే మానేశాను. నెక్స్ట్ శారీ ఏందో చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. శారీ చూడండి, శారీ అయితే చాలా చాలా బాగుందండి. దీనిలోనికి మనము ఏమేమి వేయచ్చు అంటే బ్లాక్ అన్న వేయచ్చు, లేకపోతే గ్రీన్ వేయచ్చు, నెక్స్ట్ గోల్డ్ కలర్ అయినా వేయచ్చు. నా దగ్గర బ్లాక్ బ్లౌజ్ కూడా ఉందండి. నేను అయినప్పటికీ కూడా ఈ బ్లౌజ్ను కూడా మ్యాచ్ చేయొచ్చు మనము. ఎప్పుడో ఒకసారి అండి బ్లాక్ ఒకసారి వేయచ్చు, అలాగే గోల్డ్ కలర్ను కూడా ఒకసారి వేయచ్చు. ఈ విధంగా అయితే నేను ఈ శారీకి కూడా నేను మిక్స్ అండ్ మ్యాచ్గా వేస్తూ ఉంటానండి. నెక్స్ట్ థర్డ్ శారీ వచ్చేసి చూడండి, ఈ శారీ అండి. ఈ శారీ కూడా అండి దీంట్లో బ్లౌజ్ అనేది సరిగా రాలేదండి. కాబట్టి నేను ఏం చేశానంటే ఆ బ్లౌజ్ను పక్కన పడేసానండి. దీనిలోనికి ఇక్కడ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి ఇకైతే నేను ఈ బ్లౌజ్ అనేది పెట్టేసుకున్నానండి. చాలా 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 అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుందండి. కట్టుకున్న తర్వాతనే ఆ లుక్ అనేది మీకు తెలుస్తుంది. ఇలాగ పెడితే మీకైతే అర్థం కాదు. నెక్స్ట్ 3 శారీస్ అయితే సెట్ చేశాను కదండి. ఇంకొక శారీ చూడండి, గ్రీన్ కలర్ శారీ అండి. ఈ శారీ కట్టుకుంటే లుక్ అనేది చాలా చాలా బాగా ఉంటుందండి. సింపుల్గా అయితే ఉంది ఈ శారీ అయితే. నేనైతే తీసుకునే శారీస్ మొత్తం సింపుల్గా ఉన్న శారీసే తీసుకుంటాను. ఎక్కువ హెవీ బార్డరు ఇటువంటివి ఏమీ తీసుకోను. ఇలాగా సింపుల్గా ఉన్న శారీస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఈ శారీ చూడండి, సూపర్గా ఉందండి శారీ. ఈ శారీలోకైతే నేను గోల్డ్ కలర్ బ్లౌజ్ని అయితే సెట్ చేశానండి. అలాగే నాకు దీనిలోనికి గ్రీన్ కలర్ కూడా ఉందండి. గ్రీన్ కలర్ బ్లౌజ్ కన్నా ఈ గోల్డ్ కలర్ బ్లౌజే అనేది చాలా చాలా సూపర్గా అయితే ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ఇటువంటి బ్లౌజ్ని కుట్టించుకున్న తర్వాత ఎన్ని శారీస్కైనా మీరు బ్లౌజ్ని అయితే మ్యాచ్ అనేది చేసేయచ్చండి. సూపర్గా ఉంటుందండి. దీంట్లోకి అయితే నాకు చాలా నచ్చిన శారీ అయితే ఈ గ్రీన్ కలర్ శారీ అండి. నెక్స్ట్ ఇంకొక శారీ ఏదంటే ఇదండి. ఈ శారీ అండి. ఈ శారీకి చూడండి ఈ విధంగా గోల్డ్ కలర్ది వచ్చిందండి. ఈ శారీ అయితే యాక్చువల్గా మా అమ్మదండి. మా అమ్మ దగ్గర ఇటువంటి శారీసే ఒక 2 శారీస్ ఉన్నాయి కాబట్టి ఇకైతే మా అమ్మని అడిగి నేనైతే ఈ శారీ అయితే తెచ్చుకున్నానండి. ఈ శారీకి ఈ బ్లౌజ్ వేస్తే సూపర్గా ఉంటుందండి.
చూడండి. ఈ విధంగా మనము ప్రతి ఒక్క శారీకి మనము బ్లౌజెస్ అనేవి కుట్టించుకోవాల్సిన అవసరమే లేదండి. ఇలాగా ఏవో ఒక బ్లౌజ్ను ఇట్లా గోల్డ్ కలర్ బ్లౌజు, నెక్స్ట్ ఒకటి గోల్డ్ కలరు, ఒకటేమో రెడ్, నెక్స్ట్ పింక్ కలర్, పింక్, ఆ విధంగా మీరు ఇట్లా పీసెస్ అనేవి ఉంటాయండి. టాన్లలో పీసెస్ దొరుకుతూ ఉంటాయి కాటన్వి. అటువంటివి తెచ్చి మీరు స్టిచ్ చేయించుకుంటే శారీస్ పైకి వేస్తే కనుక లుక్ అనేది సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనండి. నెక్స్ట్ ఇవి అయితే నా శారీస్ పైకి నేనైతే ఒక 6 శారీస్ పైకి నేను ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ని అయితే మ్యాచ్ అనేది చేస్తానండి. ఓకేనండి. నెక్స్ట్ మనము లుక్ అనేది బాగా కనపరావాలంటే శారీ అనేది కట్టే విధానం అనేది బాగా ఉండాలండి. ఫస్ట్ అయితే మొదటిగా అట్రాక్షన్ అనేది బ్లౌజ్ అండి. బ్లౌజ్ బాగా మంచిగా స్టిచ్ చేసే వాళ్ళ దగ్గరే స్టిచ్ చేయించుకోండి. బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్ అనేది కావాలండి. బ్లౌజ్ మనకు లూజ్ అనేది అస్సలు ఉండకూడదు, పర్ఫెక్ట్గా ఫిట్గా ఉండాలి. ఆ విధంగా పర్ఫెక్ట్గా ఫిట్గా ఉంటేనే మనకనేది బ్లౌజ్ అనేది అట్రాక్షన్గా ఉంటుందండి. నెక్స్ట్ మనం శారీని ఏ విధంగా కట్టుకుంటాము దాన్ని బట్టి కూడా మనకనేది అట్రాక్షన్ అనేది ఉంటుందండి. ఎట్లా పడితే అలా శారీని మటుకు అస్సలు కట్టద్దండి. చాలా నీట్గా నేను బాగా కనపరావాలి అనే ఉద్దేశంతోనే మీరైతే శారీని అయితే కట్టండి. చాలా అయితే మీరు శారీస్లో అయితే చాలా బాగా ఉంటారండి. ఒక్కసారి ఇటువంటి బ్లౌజ్ని అయితే తెచ్చుకొని మీరైతే ట్రై చేయండి. ఇటువంటి గోల్డ్ కలర్ బ్లౌజ్ని తెచ్చుకొని మీరైతే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇటువంటి ఒక్క బ్లౌజ్ ఉంటే చాలు, మనమైతే ఇక శారీస్ పైకి బ్లౌజెస్ అనేవి కుట్టించుకోవాల్సిన అవసరమే ఉండదండి. ఓకేనండి. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకా నా దగ్గర అయితే చాలా మంచి బ్లౌజెస్ అనేవి ఉన్నాయి, చూపించాలి. ఆ బ్లౌజెస్ కూడా మీరు చూడాలి అనుకుంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.